పట్టణంలో వడలో బొద్దింక వచ్చిన ఘటనపై ఫుడ్ సేఫ్టీ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. శ్రీనివాస్ థియేటర్ ఎదురుగా ఉన్న దోస సెంటర్ ను తనిఖీ చేసేందుకు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష బృందంతో కలిసి వెళ్లగా నిర్వాహకుడు అబ్స్కాండింగ్ లో ఉండడంతో పాటు టిఫిన్ సెంటర్ ను తెరవకపోవడంతో అధికారులు బండిని సీజ్ చేశారు. గతంలో ఇదే సెంటర్ కు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ నిర్వాహకుల రీతిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసినట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష వెల్లడించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు. ఇప్పుడు ఏం చేయమంటావు? వర్షాకాలం వస్తున్నాం వస్తుంది, ఏం చేయమంటావా? చట్నీ ఇట్లనే వాంకవర పెట్టు. మనకి వచ్చిన ఏమైంది బాబు అంటే మనం ఎక్స్పెక్టేషన్ చాలు ఏమైనా వస్తుంది, వర్షాకాలం వస్తుంది. మరి ఆ బల్లులు గ్రైండింగ్ చేసి అందరికి పెట్టాలి నేను పంపేయాలి. అయితే నా మొన్న ఫోన్ పోయింది, నేను 2 నెంబర్లు పోయినాయి. అదే ఒకటే మేము అన్నా మనకి జగిత్యాల డిస్టిక్లో వచ్చిన కంప్లైంట్ వడలో బొద్దింక వచ్చిందని మనకి ఇన్ఫర్మేషన్ ఉందండి. సో దాని ప్రకారం మనం చూస్తే ఇప్పుడు ఈ ఎఫ్బీ అనే అతను అన్అవైలబుల్ అండ్ అబ్స్కాండెడ్లో ఉన్నారు. కానీ ఈ ప్రెమిసెస్ మాత్రం మనం ఏ విధంగా చూసినా కానీ ముందే మేము ఆల్రెడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆ ప్రదేశంలో అక్కడ కంప్లీట్ క్లోజ్ చేసుకోవాలని చెప్పాము. అది అక్కడ నుండి ఎందుకంటే ఫారెస్ట్ సంబంధించిన ఉంది కాబట్టి అందులో నుండి ఇన్సెక్ట్స్ అయినా ఏమైనా రావడం ఉండే ఛాన్స్ ఉందని చెప్పాను. కానీ వాళ్ళు వినకుండా చేయడం వల్ల మనకు ఆ కంప్లైంట్ వచ్చిందని తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ అవైలబుల్ ఉండడం అయినా కూడా అండర్ సెక్షన్ 38లో మేము ఈ ప్రెమిసెస్ని సీజ్ చేస్తున్నామండి. తర్వాత ఇప్పుడు అతని మీద కేసెస్ అండర్ శానిటేషన్ బాగాలేదని ఒకటి, తర్వాత ఎక్స్టెనియస్ మ్యాటర్ వచ్చిందని వల్ల ఆ పైన కేసు అయితే ఫైల్ చేస్తున్నాము. మొన్న పికప్ అంటే షాంపుల్ తీసుకెళ్ళి కదా, అది ఇప్పటివరకు మీరు తీసుకుపోయిన షాంపుల్స్ అన్ని రిపోర్ట్స్ ఏమి వస్తున్నాయి అంటే మేము శాంపుల్స్ అన్నీ పంపిస్తూనే ఉంటాము. దాని రిపోర్ట్స్ ఆధారంగా కొన్ని వాటి మీద యాక్షన్ తీసుకుంటాము. కొన్ని కేసెస్లో ఎట్లా అంటే మనకి ఇక్కడ వచ్చిన కంప్లైంట్ బట్టి యాక్షన్ తీసుకుంటాము.